చెప్పు పాపా. సార్ ఇప్పుడు చాలా బిజీ అనుకుంటాను. ఫ్యాన్ లేకపోయినా, ఫోన్ లేకపోయినా, మూన్ లేకపోయినా, ఏది లేకపోయినా బతకగలను. కానీ నువ్వు లేకపోతే అస్సలు బతకలేదు తెలుసా. నువ్వు వేసిన వల్ల నేను ఫుల్గా చిక్కుకుపోయాను. ఇంతకీ నువ్వు ఎక్కడున్నావు? మీ మామగారి ఇంట్లో. మనసుకు నేనే మనసిచ్చానా, వయసుకు నేడే తెలిసొచ్చేనా, ఇది నిజమేనా, నిజమైన కలయేనా, ఓ ఇది కలయేనా, కలలాంటి నిజమేనా. కళ్ళు మూస్తే నువ్వేనా, కలవరిస్తే నువ్వేనా, ఎన్ని ఊహలో ఎన్ని ఊసులో ఏమిటో ప్రేమ లీలా. ప్రాణమంటే నువ్వేనా, ప్రాయమంటే నువ్వేనా, ఎన్ని ఆశలో ఎన్ని ధ్యాసలో ఏమిటో ప్రేమ గోలా గోలా. కోసం నెవేచా తెలుసా, ఇప్పుడిలా నా ఎదుట నీవేలే, కాలం ఇలా కలివేసిందిలే, వాన జల్లై స్వాగతించిందిలే. ప్రేమలోతు ఎంతో తెలిపేనులే, కళ్ళ ముందు కదిలే కాలమాగినా, ఏదైనా ఈ ప్రేమ సుఖమేలే. రాసుకున్న రాత రాసి పెట్టిన కనికట్టులాగా మారి మాయమవ్వన, అవునంటే ఈ దారి హాయలే. నాకేమి తెలియదులే. మాకు కూడా రా. ఏ చోట ఉన్నా నీ ఊహలే తెలుసా, పున్నమిలో వెన్నెల నీవేలే, నీతో సాగే నిమిషం చాలులే, ఆనందాల హరివిల్లులే. ప్రేమ దారి నాకు దొరికేనులే, ఈ అందమైన అనుభవాల వేళల్లో, ఏదైనా ఈ ప్రేమ మాయలే. దాచుకున్న ప్రేమ పంచి పెట్టిన, ఇక చిందులేసే ప్రేమ చిత్రమే సుమా. నువ్వుంటే మన ప్రేమ సంతోషమే. ఏంటివన్నీ? నేను చెప్తూనే ఉన్నానుగా, డైలీ వెళ్ళి జిరాక్స్ కొట్ల అమ్మాయికి లైన్ వేస్తున్నాడని. లైన్ వేస్తున్నాడా? అమ్మా, ఇవి ఒక 100 కాపీలు జిరాక్స్ తీయమ్మా. ఇంతకుముందు వీడిని ఎక్కడైనా చూసావా అమ్మా? లేదు సార్.
ఆయనకేంటి ప్రాబ్లం? ఎందుకు కనిపించకుండా పోయారు? మతిస్థిమితం లేకుండా తిరుగుతున్నాడమ్మా. ఉదయాన్నే ఫోన్ చేసి నువ్వు లేనిదే బతకలేనన్నాడు. ఏం తల్లి, దీన్ని అందరూ చూసేటట్టుగా నీ కొట్లో ఒకటి పెట్టమంటావా? ఐఎస్ఎం ఈయనకి ఇక్కడేం పని? బాయ్ డాడీ. సార్, ఈ ఫోటోలో ఉన్న ఇలాగే లేరు ఆయన? అలాగే ఉన్నాడు కదా. ఏంటిది సార్, తెలియజేయాల్సిన నంబర్ అని నా నంబర్ రాశారు? నీ వల్లే కదా వాడికి మతిస్థిమితం పోయింది. వాడికి తెలీదు. సారే చేస్తున్నట్టున్నారు. నువ్వు లక్కయో వాళ్ళక్కయో నాకు తెలియదమ్మా. సుబ్రహ్మణ్యం మంచివాడే, వాడి స్నేహితుడు మంచివాడు కాదే. అదే కేడి కేశవ అనేవాడు వాడిని పాడు చేస్తున్నాడు. నువ్వు గనక వాళ్ళిద్దరినీ విడదీయగలిగావే అనుకో, మావాడు చక్కగా బాగుపడతాడు. ఈ పనిని గనక నువ్వు చేస్తే నేనే మీ నాన్న దగ్గరకు వచ్చి మీ పెళ్లి విషయం మాట్లాడతాను. మీ నాన్న ఫోన్ నెంబర్ ఇయ్యమ్మా. పనేమీ లేదని నవ్వుతూ చెప్తున్నావే, నిన్ను నమ్మి మా అమ్మాయిని ఎలా ఇస్తాను? సార్, నా మీద మీకు నమ్మకం లేకపోవచ్చు సార్, కానీ మీ అమ్మాయి మీద నాకు ఎంతో నమ్మకం ఉంది. నన్ను ఎలాగైనా కాపాడగలదు అని. నువ్వేమంటావు బంగారం? నీకు అసలు సిగ్గుందా? నువ్వు రాజకీయ నాయకుడు అవుతావని మా పాప చెప్పింది. చెప్పేశావా? అవును సార్, రాజకీయాలకు దిగబోతున్నాను. ఆ తర్వాత చూడండి, మీ అమ్మాయిని మహారాణిలా చూసుకుంటాను. నాకు ఈ కాలు ఎందువల్ల పోయిందో తెలుసా? చెప్పండి మామయ్య, తెలుసుకుంటాను. రాజకీయంలో అపోజిషన్ వాళ్ళు నరికేశారు. నువ్వు ఎవడి చుట్టూ అయితే చప్పట్లు కొడుతూ తిరుగుతున్నావో వాడే నరికేశాడు. వాడి దగ్గరకు చేరొద్దు, రాజకీయాల్లో తిరగొద్దు అని నేను నిన్నేం శాసించను. వచ్చే ఎలక్షన్స్లో నువ్వు గెలిచి వస్తేనే మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాను. వాడు నీ కాళ్ళు కూడా నరికేయచ్చు. దాని గురించి నేనేం భయపడను. దీని పేరు మాత్రమే పాప కాదు, ఇది ఎప్పటికీ నాకు పాపే. అదిగో, అది చిన్నప్పుడు రాసిన గీతల్ని కూడా అలాగే ఉంచానంటే అర్థం చేసుకో. పెయింటించడానికి డబ్బులు లేక ఎలా చెప్తున్నాడో. మంచి సెంటిమెంట్ సార్. ఒక విషయం గుర్తుపెట్టుకో, నువ్వు ఎలక్షన్స్ లో గెలిచి వస్తేనే ఇంట్లో అడుగు పెట్టగలవు. బాగుంది సార్. విభూతి సుబ్రహ్మణ్యం ఈ ఇంట్లో కాళ్ళు పెడతాడా లేక రాజకీయాల్లో కాళ్ళు విరగొట్టుకుంటాడా? వేచి చూద్దాం సార్. అక్క, మన ఎమ్మెల్యేని కలిసి వచ్చి నీకు ఫోన్ చేస్తున్నాను. నీ పేరు చెప్పగానే తప్పకుండా సీట్ ఇస్తానన్నారు. నీకు 23వ వార్డు, నీకు 24 వార్డు కావాలా? మోహాలు చూడండి. ఒక ఫుల్ బాటిల్ ఒకేసారి లాగించి స్టడీగా ఉంటే రాజకీయాలకు రావచ్చు అనుకుంటున్నారా? చప్పట్లు కొట్టే మీకు చప్పట్లు కొట్టించుకోవాలని ఆశ? మీరు చైన్లు కొనిచ్చి వేయమన్నప్పుడే డౌట్ వచ్చిందిరా. మీరే చెప్పారు కదా గురువుగారు, రాజకీయాల్లోకి యువత రావాలి అని. అవన్నీ మైక్లో చెప్తాం, కానీ అలా చెయ్యం. తాహతు లేని వాళ్ళు ఎలక్షన్స్ లో నిలబడకూడదు. బయటపడరా. అయితే మీ కప్పిన శాలువా తిరిగిచ్చేయండి. తీసుకుపడరా, పెద్ద తెచ్చారు. సార్, ఓ పని చేయండి, ఇద్దరిని విడగొట్టడానికి ఓ మంచి సందర్భం. ఒకరికి సీట్ ఇస్తామని చెప్పండి, వాళ్లే కొట్టుకు చేస్తారు. ఓ రాయి విసిరి చూద్దాం, లేదంటే ఇద్దరు కలిసి ఏదో కిరికిరి చేస్తారు. మనం ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు, ఏదో ఒక గొడవ రేపి బిజీగా ఉండాలంటావు. సరే పిలు. ఎన్ని రోజులని వీళ్ళకి ఏజెంట్లుగా పనిచేస్తాంరా, మనమే ఇండిపెండెంట్ గా నిలబడదాం. రే హనీ, సుబ్రహ్మణ్యం లోపలికి రండి రా, సార్ పిలుస్తున్నారు. రారా, గురువుగారు ఏమనరు. అయ్యా శాలువండి. పర్లేదు ఉంచు. చాలా థ్యాంక్స్ అండి. మీరిద్దరూ నా కోసం ఎంత శ్రమ పడ్డారో ఆలోచించానురా. బుర్ర ఖరాబ్ అయిపోయింది. ఏదో ఒకటి చేయాలనిపిస్తోంది, కానీ ఇద్దరికి చేయడం మాత్రం కుదరదు. ఒకరికి కౌన్సిలర్ సీట్ ఇస్తాను, అది ఎవరికి కావాలో మీరే డిసైడ్ చేసుకోండి. సార్, నాకు తెలిసి హనీ కంటే విభూతి సుబ్రహ్మణ్యానికి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది. లేదండి, నాకంటే హనీకే ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ, వాడికే ఇచ్చేయండి. నువ్వేమంటావు హనీ? గురువుగారు, ఒక్క ఫోన్ చేసుకోవచ్చా? అయ్యప్ప, రేపు ఏ టైం బాగుందో కొంచెం చూసి చెప్తావా? ఎలక్షన్స్కి నామినేషన్స్ వేయాలి. అవునవును, సుబ్రహ్మణ్యం నిలబడుతున్నాడు, వాడితో పాటు నేను కూడా నిలబడుతున్నాను. మాకొకటి సీట్లు ఇచ్చేదేంటి, మేమే ఇండిపెండెంట్గా నిలబడుతున్నాం. 10:30 మంచి సమయం అంట. నువ్వు ఒక్కడిగా నిలబడరా. రేయ్ సుబ్రహ్మణ్యం, వీళ్ళు మనల్ని విడదీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సీటు కోసమో నోటు కోసమో మా స్నేహం అమ్ముడు పోదు. స్వతంత్ర అభ్యర్థులుగా నెగ్గి చూపిస్తాం. రే రారా పోదాం. రే, నేను ఒక పంచ్ డైలాగ్ కొడతాను రా. కొట్టు. నాన్న, నువ్వు మా పార్టీకి అపోజిషన్ వాడివి, ఇకపై మేమే నీకు అపోజిషన్ పార్టీ. ఇది ఓన్లీ ట్రైలరే, మా మెయిన్ పిక్చర్ ఇంకా చూడలేదుగా, చూద్దు గాని వస్తా.
పోండ్రా పోండి. రే వాళ్ళేదో మామూలుగా శాలువా తీసుకొని పోతుంటే వాళ్ళని తిరిగి రమ్మని చెప్పావు. టమాటోలతోనో కోడిగుడ్లతోనో మొహాన కొట్టుంటే సహించుండేవాడిని. నన్ను ఒక పెద్ద జీరోను చేసి గోడ మీద పిడకలు కొట్టినట్టు మాటలతో మొహాన టపాటపా కొట్టెళ్ళారు కదరా. నాకు ఇవన్నీ అవసరమారా? సార్ మీరేం కంగారు పడకండి. వాళ్ళు ఎలక్షన్లో నిలబడడం కుదరదు. మనల్ని లెక్క చేయకుండా వెళ్ళారుగా, వాళ్ళే లెక్కల్లో ఉండరు. అవును, తమరో పెద్ద మేధావి. తెలియని దేవత కంటే తెలిసిన దెయ్యమే మేలు అని అంటారు. ఆ అమ్మాయి గురించి తెలిసిపోయింది. నువ్వు వేరే అమ్మాయిని చూసి అది దీనికంటే ప్రాబ్లం అయితేను వద్దురా, నువ్వేం